హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు టాట్ కిచెన్. మేము ఇవాళ రవ్వ దోశ ఇంట్లోనే ట్రై చేసాం. ఎలా చేసుకున్నామో చూసేద్దాం. ముందుగా రవ్వ దోశ కోసం 1 కప్ బొంబాయి రవ్వ, 1 కప్ బియ్యం పిండి, హాఫ్ కప్ మైదా, 2 స్పూన్స్ సాల్ట్, 1 స్పూన్ జీరా, 2 ఆనియన్స్, 4 సన్నగా తరిగిన మిర్చి, 1 ఇంచ్ సన్నగా తరిగిన అల్లం, కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసుకుని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి వాటర్ పోసుకుంటూ. వీడియోలో చూపించే కన్సిస్టెన్సీ వచ్చే వరకు 750 ml వాటర్ పట్టాయి ఈ కన్సిస్టెన్సీ రావటానికి. పిండి కలిపిన వెంటనే దోశలు వేసుకోవాలి, నానితే దోశలు రావు. ఇప్పుడు పెనం సీజనింగ్ చేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకుని ఆనియన్స్ వేసుకుని పిండిని కింద నుంచి ఒకసారి కలుపుకొని పైపైన తేటను తీసుకుని ఇలా పెనం మీద వేసుకోవాలి. ఆయిల్ వేసుకోవాలి. ఈ రవ్వ దోశకి ఆయిల్ ఎక్కువే పడుతుంది. దీనికి కాంబినేషన్ కొబ్బరి చట్నీ చేసుకున్నాం. ప్యాన్లో ఆయిల్ వేసి మిర్చి వేపుకోవాలి. మిక్సర్లో 1 కప్ కొబ్బరి ముక్కలు వేసి ఒకసారి గ్రైండ్ చేసుకుని ముందుగా వేపుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని 1 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం చింతపండు, 6 వెల్లుల్లి రెబ్బలు, 1½ స్పూన్ కల్లుప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఫైనల్గా తాలింపు వేసుకోవాలి. అంతే అండి, కొబ్బరి చట్నీతో రవ్వ దోశని ఎంజాయ్ చేయండి. మా ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు టాట్ కిచెన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టాట్ కిచెన్ ఫర్ మోర్ రెసిపీస్. థ్యాంక్ యూ.